ఓం నమ శివాయ. 16 సోమవారాల వ్రత కథ. నైమిషారణ్యంలో జ్ఞాన యజ్ఞ నిరతులైన శౌనాదికాది మహర్షులు సూతనకు నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు అనేక సత్కతులు చెప్పితిరి. ఏ వ్రతమును ఆచరించుట వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమమైన వ్రతమునొక దానిని మాకు ఉద్దేశింపుమోడని ప్రార్థించిరి. అంతటా సూతుడు, మహాత్ములైన మహర్షులారా, ఒకరోజు కైలాసములో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది. స్వామి, నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వకాల సర్వ వ్యవస్థలోనూ అల్ప ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమునొకటి నాకు ఉద్దేశింపుడు. అది విని మందహాసముతో సదాశివుడు, ప్రియా, నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారంగాను ఉన్నది. లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు. నక్షత్రములో సూర్యుడు, గ్రహములలో చంద్రుడు, నదులన్నింటిలో గంగా నది, ఇంద్రియములలో మనస్సు ఏ విధముగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలో ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది. ఈ వ్రతమును షోడశ సోమవార వ్రతము అని పేరు. దీని మహిమలను వర్ణించుట అసాధ్యము. భక్తిపూర్వకముగా దీనిని ఆచరించువారు ఏదేది కోరుకుందురో దానిని వరముగా శీఘ్రముగా పొందుతారు. ముత్తైదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు. రోగులకు సంపూర్ణ ఆరోగ్యమును కలుగును. ఎడబాసిన భార్యాభర్తల ఒకరినొకరు చేరుకొందురు. ఈ విధముగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అని చెప్పెను. అంతటా పార్వతి, స్వామి, దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహింపుడు అని ప్రార్థించెను. ప్రియా, ఇది భక్తిపూర్వకముగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుటకు ఆషాఢ మాసము పౌర్ణమి నుండి కార్తీక మాసము పౌర్ణమి వరకు వచ్చు 4 నెలలు చతుర్మాసములు ప్రాశస్తమైనవి. ఆ రోజులలో వచ్చు 16 సోమవారములలో ఈ వ్రతము శ్రేష్టమైనది. సోమవారము నాడు ఉపవాసము ఉండాలి. ప్రసాదము స్వీకరించుటలో తప్పు లేదు. ప్రాప్తకాలమునే స్నానాది నిత్య కర్మలను ముగించుకొనవలెను. పుట్టమన్నుతో శివలింగము తయారు చేసుకోవలెను. వెండి, ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును. బిల్వపత్రములు, పుష్పములు, ధూపదీపాలను సిద్ధము చేసుకోవలెను. నైవేద్యము కొరకు గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి, బెల్లము కలిపి ఉండలను చేయవలెను. ఈ వ్రతముకు కావలసిన ప్రసాదమిదే. ప్రసాదమును శివునకు నైవేద్యము పెట్టి దానిని 3 భాగములుగా చేయవలెను. భక్తులకొకటి, పశువులకొకటి, ఈ వ్రతమును ఆచరించువారు 3వది పంచవలెను. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధముగా 16 సోమవారాల శ్రద్ధ భక్తులతో ఆచరించవలెను. 17వ సోమవారమున ఉద్యాపన చేయవలెను. 16 సోమవారములందును పూజించిన మట్టి లింగమును 17వ సోమవారము నాడు జలమునందు వదిలేయవలెను. ఆ రోజున బ్రాహ్మణులను అన్నదానము యథాశక్తి చేయవలెను. ఈ విధముగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. అది విని పార్వతి, స్వామి, ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించితిరి. దీని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలితములను పొందగలిగరో వివరముగా తెలిపవలెను అని ప్రార్థించెను. అంతటా శివుడు వ్రత పూజ ఫలమును చెప్పనారంభించెను. పార్వతి, చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణం సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకము ఉన్నది. నీకు పతి కావలనని ఉద్దేశముతో నీవు ఘోరారణ్యములు తీవ్రమైన తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు, సప్త ఋషులు నా వద్దకు వచ్చి, ప్రభు, నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమావతిని అనుగ్రహించురాదా, ఆలస్యమెందులకు అని ప్రార్థించిరి. నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించి తిని
నిన్ను సంబోధిస్తూ శివుని కన్నా అవలక్షణములన్నింటినీ వర్ణిస్తూ శివుడు విరూపి, అపవిత్రుడు, మొరటు వ్యక్తిని, అతనిని నీవు వేరే వారిని నైనను వివాహము మాడరాదా అని పరహసించి తిని. అంతటా నీకు పట్టరాని కోపం వచ్చెను. కోపంలో కన్నులు ఎర్రబడి శివునింద మహాపాపం, శివుడు లేనిచో నేను బ్రతకలేను, వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి. అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నీవు 16 సోమవారాల వ్రతమాచరించుటచే నీ కోరిక తీరినది. గిరిజా కళ్యాణం అతి వైభవముగా దేవ ఋషుల గంధర్వుల సమ్ముఖంలో జరిగినది. ఈ విధముగా ప్రతచారణ వలన నేను నీకు పతినైతిని అన్నాడు పరమేశ్వరుడు. అంతటా పార్వతి కూడా సంతుష్టురాలై, స్వామి, నాకును జ్ఞాప్తికున్నది. అయినను ఆ వ్రత మహిమ మీ ముఖతః లోకానికి అందించడానికే అడిగాను. నా వలె వేరెవరు ఈ వ్రతమును ఆచరించిన పుణ్యఫలమును పొందురో చెప్పవలెనని ప్రార్థించెను. సదాశివుడు ఇతర సంఘటనలను చెప్పనారంభించెను. సీమంతిని చంద్రకాంతుల కథ. చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధింపగా ఆడపిల్ల జన్మించెను. సర్వగుణ సంపన్నురాలైన ఆ శివునకు 14వ సంవత్సరమైన వైభవము ఖచ్చితముగా ప్రాప్తించును అని జ్యోతిష్కులు తెలిపిరి. అంతటా రాజు దుఃఖితుడయ్యెను. శోకంతో పీడింపబడుతున్న రాజుకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి. రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండును. యుక్త వయసు వచ్చిన తరువాత ఆమెకు రాజకుమారుడైన చంద్రాంగుతునను కిచ్చి చిత్రవర్మ వివాహము చేసెను. ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషముగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నది కేగెసెను. దురదృష్టవశమున నది అందలి సుడిగుండములో చిక్కుకుపోయెను. రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను. సీమంతిని కూడా సహగమనమును సిద్ధపడెను. అంతటా యజ్ఞవల్క్య మహాముని భార్య అయిన మైత్రేయి అచ్చటకు వచ్చి, పుత్రి, చింతించవలదు. నేను కోరిన నీకొక వ్రతమును ఉపదేశించెదను. దాని వలన వైద్యము నుండి నీకు నివృత్తి కలుగగలదు అని చెప్పి 16 సోమవారాల వ్రతము ఉపదేశించెను. మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను. నాగలోకమునకు చేరిన చంద్రగంతుడు నాగరాజుచే సన్మానింపబడ సురక్షితంగా రాజధానిని మరలి వచ్చెను. అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతిపత్నుల వ్రతమహమచే మరలా ఒకటయ్యారు. సర్వేజనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.